మారుతి సుజుకి తమ తొలి ఎలక్ట్రిక్ కార్ ఈ విటరాను ప్రధాని నరేంద్ర మోదీ గారు ఘనంగా ఆవిష్కరించారు. అహ్మదాబాద్లోని హస్నాబాద్ సుజుకి మోటార్ ప్లాంట్లో జరిగిన ఈ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొని స్వయంగా కారు కవర్ తొలగించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారత్ గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. పర్యావరణ హిత వాహనాల ఉత్పత్తి, వినియోగంలో దేశం కొత్త యుగాన్ని ఆరంభిస్తోంది అని అన్నారు. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 550 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. కేవలం 45 నిమిషాల్లో 80% ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఆధునిక సేఫ్టీ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, ఇంటీరియర్స్ దీనిలో ఉన్నాయన్నారు. ఇదే మొదటిసారి మారుతి తమ ప్లాంట్ నుంచే బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం ఉత్పత్తిని ప్రారంభించింది. దీని ద్వారా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత విస్తరించనుంది. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొని మారుతి సుజుకి అడుగు దేశీయ పరిశ్రమలకు ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రోడ్లపై ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికింది. ఆ మార్గదర్శకత్వం ప్రధాని మోదీదే అని పరిశ్రమ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.